రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈ దేశంలో వేలాది పేద కులాలు ఇంకా పేదరికం కింద, అమాయకత్వం కింద, అజ్ఞానం కింద నలిగిపోతున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినప్పటికీ చాలా వేలాది కులాలు తినడానికి తిండి లేక, సంసారాన్ని నడపలేక, అష్ట కష్టాలు పడుతూ పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, ఇండ్లు లేక, ఆస్తులు లేక, డబ్బులు లేక అనేక కష్టాల పాలవుతున్నారు. వారందరికీ సామాజిక న్యాయం, సమాజం ఏర్పడాలంటే తప్పనిసరి కొంతమంది విప్లవీరులు ఈ దేశంలో పుట్టి పోరాడారు. ఒక వివేకానంద లేక, అల్లూరి సీతారామరాజు లేక, ఓ భగత్ సింగ్ లేక, అనేక మంది గాంధీ లేక, అనేక మంది మహానుభావులు ఈ దేశోద్ధరణ కోసం నిస్వార్థంగా నిజాయితీగా పాటుపడవలసిన అవసరం ఉంది. అట్లాంటి నిస్వార్థంగా నిజాయితీగా చిత్తశుద్ధితోటి అంకిత భావంతో వీరికి సేవ చేసి వీళ్ళ అభివృద్ధికై పాటుపడే శక్తి ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఈ దేశం బాగుపడాలంటే 40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. నిస్వార్థంగా, నిష్కామంగా, పెద్ద ఎత్తున అంకిత భావంతో నిజాయితీగా పోరాటం చేసిన రోజే ఈ దేశ ప్రజలందరూ బాగుపడతారు. పేదరికం పోతుంది, అజ్ఞానం తొలగిపోతుంది, అమాయకత్వం తొలగిపోతుంది, ప్రజలందరూ కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి సంకల్ప బలాన్ని, శక్తిని వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని, అనేక మంది ఆ దిశలో తయారు చేయాలని, యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భావతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదత్మానం సృజమ్యాం. ఆ దిశగా ఎక్కడైతే అధర్మం, అన్యాయం ఉంటుందో అక్కడ భగవంతుడు వెంకటేశ్వర స్వామి తన లీల చేత అనేక మంది నాయకులను పుట్టించాలని, అప్పుడు మాత్రమే ఈ సమాజం, భారతదేశం ప్రపంచంలో అగ్రదేశం, వేదభూమి, కర్మభూమి, ఈ భూమి లోపల ఈ వేదభూమిని ఉద్ధరించడానికి ప్రతి ఒక్కరు సర్వే జన సుఖినో భవంతు, ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించాను. అందుకోసం అనేక మంది ఆయన లీలల చేత మహానుభావులు ఉద్భవించి సమాజ ఉద్ధరణకు పాటుపడాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.